ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఏదైతుందో కోవిడ్కి సంబంధించిన ఉత్పరివర్తనం ఇది మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి ఇంకా ప్రవేశించిన దాఖలాలు ఇంతవరకు మనకి రాలేదు. బట్ ఆల్రెడీ మనము ఇది రాకుండా ఉండటం కోసం మన సర్వేలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకున్నాము. మన టీమ్స్ అన్నింటిని కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ ఏదైతుందో అక్కడ, ఎందుకంటే ముఖ్యంగా ఆల్రెడీ ఈ 3 దేశాల నుంచి సౌత్ ఆఫ్రికా కానివ్వండి, బోట్స్వానా కానివ్వండి, హాంకాంగ్, వీటితో పాటు కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కూడా ఆల్రెడీ ఈ వేరియంట్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం కూడా, మన దేశం, మన రాష్ట్రం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి పరీక్షలు చేయటం, ముఖ్యంగా ఎవరైతే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ వచ్చారో వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళేసేసి వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెట్టేసేసి వాళ్ళని పూర్తిగా మానిటర్ చేయటం. అలాగనే అన్వ్యాక్సినేటెడ్ కానివ్వండి, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, పార్షియల్గా వ్యాక్సినేట్ అయిన వాళ్ళందరినీ అక్కడికే పరీక్షలు చేసేసి వాళ్ళకి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ ఏదైతుందో CDFD ల్యాబ్కు పంపించి అక్కడ కూడా వాళ్ళు పరీక్ష చేసి ఇది వేరియంటా కాదా, పాజిటివ్ వస్తే అనేది కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం. అది ఆ సిస్టమ్ అంతా కూడా స్ట్రెంథెన్ చేసుకుని గత 2 రోజుల నుంచి కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరోనా కేసుల్లో ఎలాంటి పెరుగుదల కానీ సర్జ్ కానీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు 160 నుంచి 170 కేసులు మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. మనం పరీక్షలు వచ్చేసి సుమారు 32-35 వేల పరీక్షలు తగ్గకుండా ప్రతిరోజు చూస్తున్నాం. కాబట్టి ఈ వేరియంట్కి సంబంధించి మనం జాగ్రత్త తీసుకోవాలి, పూర్తి అప్రమత్తగా ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతోపాటు ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలను కూడా మనం కంటిన్యూ చేయాలి. అండ్ ఆల్రెడీ మనం ఇంతకుముందే అంటే 3 months 4 months బ్యాకే మనం 3rd వేవ్ వస్తుందనే ఉద్దేశంతో మనం కంప్లీట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఎదుర్కోవడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. దానికి సంబంధించి టెస్టింగ్ రిలేటెడ్ అనుకోండి, సర్వేలెన్స్ రిలేటెడ్, అలాగనే హాస్పిటల్ ప్రిపేర్నెస్, ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం అన్ని రకాల జాగ్రత్తలు ఆల్రెడీ తీసుకున్నాము. వాటికి సంబంధించి కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు పూర్తిగా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం 3rd వేవ్ ఒకవేళ ఏదైనా రూపంలో వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. సో ప్రజలు ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. అలాగనే శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాంపిల్స్ని కూడా రెగ్యులర్గా, అంటే ఇప్పుడు మనకి అక్కడక్కడ కొన్ని చోట్ల మనం అవుట్ బ్రేక్స్ చూస్తున్నాం. రీసెంట్గా ఖమ్మంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చేసేసి ఒక 28 మంది విద్యార్థులకి పాజిటివ్ రావడం జరిగింది. అలాగనే గత వారం రోజుల క్రితం వచ్చేసేసి ఇక్కడ మొన్న ఒక ప్రైవేట్ మహేంద్ర యూనివర్సిటీలో ఒక 30 మందికి పైగా కూడా స్టాఫ్ తర్వాత స్టూడెంట్స్కి పాజిటివ్ రావడం జరిగింది. సో ఇలాంటి అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు కూడా మా సర్వేలెన్స్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసుకొని ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాను. కానీ ఈ కేసులు ఏదైతే ఉందో ఈ తగ్గుదల మనకి పూర్తిగా గత 5 నెలల నుంచి కూడా ఆల్మోస్ట్ మన కేసులు 100-150 స్థాయికి చేరుకున్నాం. కాబట్టి ప్రజల్లో ఒక అలసత్వం రావటం, తద్వారా కొన్ని జాగ్రత్తలు ఏదైతే తీసుకోవాలో, ముఖ్యంగా మనం అదే ఏ వేరియంటే కానివ్వండి, ఈరోజు ఒమిక్రాన్ వేరియంట్ కానివ్వండి, ఇంతకుముందు డెల్టా వేరియంట్ కానివ్వండి, ఏ వేరియంట్నే మనం ఎదుర్కోవాలి, ఈ కోవిడ్ మనకి రాకుండా ఉండాలంటే మనం 2 రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నవి 2 టూల్స్. ఒకటి వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా జరుగుతున్నది. అండ్ ఫస్ట్ డోస్ మనం ఆల్మోస్ట్ 90% ఈరోజు వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి మొత్తం టార్గెటెడ్ పాపులేషన్ వచ్చేసి 2,77,60,000 మంది ఉంటే దాంట్లో 90% పాపులేషన్కి 1 డోసుని ఇచ్చుకోవడం జరిగింది ఆల్రెడీ. అలాగనే 2 డోసుల రక్షణ ద్వారా మనం సుమారు 45% మందికి పాపులేషన్కి మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఇచ్చుకున్నాం. ఈ వ్యాక్సినేషన్ సంబంధించి కూడా ప్రజల్లో కేసులు లేకపోవడం వల్ల ప్రజలు ముందుకు రావట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోకండి. మళ్ళీ రేపొద్దున ఒక కొత్త వేరియంట్ కానివ్వండి, ఇంకో రూపంలో కానివ్వండి వచ్చి మళ్ళీ మన జీవితాలని ఈ కోవిడ్ అతలాకుతలం చేసి ఇబ్బందులు పెట్టే కంటే ముందు మీరు వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల, అది కూడా 2 డోసులు తీసుకోవటం వల్ల మీకు పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 45% మాత్రమే మనం 2 డోసులు ఇచ్చుకున్నాం. అండ్ సుమారు ఒక 25 లక్షల మందికి పైగా ఇంకా డ్యూ డేట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా 2వ డోసు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మేము వ్యాక్సిన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది, ప్రజల డోర్ స్టెప్కి తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్స్ ద్వారా అనుకోండి, లేకపోతే మా మొబైల్ టీమ్స్ ద్వారా కానివ్వండి మేము వ్యాక్సిన్ తీసుకెళ్తున్నాం. దయచేసి ఎవరైతే ఇప్పటి వరకు ఫస్ట్ డోస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఫస్ట్ డోస్ తీసుకోండి. ఇంకా సెకండ్ డోస్ డ్యూ డేట్ కంప్లీట్ అయిన వాళ్ళు కంప్లీట్
అయిపోయిన తర్వాత కూడా ఇంకా తీసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి రెండో డోసు కూడా తీసుకోవడం ద్వారా మీకు పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే. మన్ని ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు వైరస్కి గురి అయినా కానీ మీరు హాస్పిటలైజ్ కాకుండా మీ శరీరంలో ఈ వ్యాధి తీవ్రం కాకుండా తద్వారా ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇప్పుడున్న కోవిడ్ వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే దాని నుంచి కూడా పూర్తి రక్షణ దొరుకుతుంది అని చెప్పేసి ఆల్రెడీ సైంటిస్టులు కానివ్వండి ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మీకు కోవిడ్ నుంచి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ నాన్ ఫార్మకలాజికల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతున్నాయో అంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతున్నాయో ముఖ్యంగా మాస్క్ ధరించడం కానివ్వండి, భౌతిక దూరం పాటించడం కానివ్వండి, లేకపోతే చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవడం కానివ్వండి, ఈ వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, అలాగనే ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద సమూహాలు గుంపులకి వీటి దూరంగా ఉండటం కానివ్వండి. మళ్ళీ ఇవంతా కూడా ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ దాని మొత్తం మనకి పూర్తిగా అర్థం కావాలంటే ఇంకా 2 వారాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మనకి జాగ్రత్తగా ఉండటం ద్వారా, ఎందుకంటే ఇది మనకి కళ్ళకు కనిపించే వైరస్ కాదు, మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఎవరిని ఇన్ఫెక్ట్ చేస్తుందో తెలియదు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం ద్వారా, ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఉండటం ద్వారా మాత్రమే ఈ వైరస్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఏదైతే మేము తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు మీరు పాటించడం ద్వారా, ఎందుకంటే ఇప్పుడు మనం చాలా పెళ్ళిళ్ళు చూస్తున్నాం, అలాగనే చాలా గ్యాదరింగ్స్ ఇతర పార్టీస్ ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. అండ్ ప్రజల్లో కూడా ఒక నిర్లిప్తత అనుకోండి, నిర్లక్ష్యం అనుకోండి, లేకపోతే 5 నెలల నుంచి కేసులు ఎక్కడా కూడా పెరగట్లేదు, కనుమరుగైందనే ఒక భావనతో అనుకోండి కొంచెం అజాగ్రత్త వహిస్తున్నాం. దయచేసి మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ముఖ్యంగా ససెప్టబుల్ పాపులేషను అంటే ఇంతవరకు ఈ వ్యాధి ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు కానివ్వండి, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా ఉంటే దయచేసి మీరు వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ మనకి 100% ప్రూవ్ అయింది. వ్యాక్సిన్ సేఫ్టీ వ్యాక్సిన్ ఇప్పటివరకు వ్యాక్సిన్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాక్సిన్ ఎఫికసీ మీద, వ్యాక్సిన్ సేఫ్టీ మీద ఎన్నో జర్నల్స్ రావడం జరిగింది, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వేరే దేశాల్లో కూడా మనం చూస్తూ ఉంటే ఎక్కడైతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఈ వ్యాధి తీవ్రత కానివ్వండి, హాస్పిటలైజేషన్ కానివ్వండి పూర్తి తక్కువ కావటం చూస్తున్నాం. ఇంతవరకు ఇప్పుడు అమెరికాలో కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో కానివ్వండి, యూకేలో కానివ్వండి, అక్కడ మొత్తం కూడా ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళు అన్వాక్సినేటెడ్ పీపుల్, లేకపోతే కేవలం 1 డోస్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో కాబట్టి దయచేసి వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని, అండ్ ముఖ్యంగా ఈ కోమార్బిడ్ పాపులేషన్స్ కానివ్వండి, వల్నరబుల్ పాపులేషన్ కానివ్వండి, ఎల్డర్లీ పాపులేషన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దయచేసి 2 డోసులు తీసుకోవడం ద్వారా మీకు పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము పూర్తి సంసిద్ధంగా ఉన్నాం. మా ప్రజా ఆరోగ్య శాఖ తరఫున అనుకోండి, లేకపోతే హాస్పిటల్స్ తరఫున అనుకోండి, అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి మనం సుమారు 60,099 బెడ్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో 27,966 బెడ్స్ కేవలం మన పబ్లిక్ హెల్త్ హాస్పిటల్స్లో అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హాస్పిటల్తోనే మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అలాగనే ముఖ్యంగా ఒక 10,000 పైగా పడకల్ని చిన్నపిల్లలకి ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 3-4 నెలల నుంచి కూడా ఆక్సిజన్ రిలేటెడ్ అనుకోండి, ఈ హాస్పిటల్ బెడ్స్ ప్రిపేర్డ్నెస్ అనుకోండి, తర్వాత టెస్టింగ్ రిలేటెడ్ అనుకోండి, ఈ వ్యాక్సినేషన్ రిలేటెడ్ అనుకోండి, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. అండ్ రెగ్యులర్గా అన్ని రకాలుగా ఏదైతే మన హ్యూమన్ రిసోర్స్ని సిద్ధం చేసుకోవాలో వాళ్ళందరినీ సిద్ధం చేసుకోవడం, అలాగనే ట్రైనింగ్ అనుకోండి, కెపాసిటీ బిల్డింగ్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ పర్టికులర్ వైరస్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఇది ఎవరో వేరే కంట్రీస్లో ఈ ప్రస్తుతం కనుగొన్నారు కనుక అది మన దేశానికి రావాలంటే ఎవరైతే ట్రావెల్ చేసి వస్తారో, ఫారిన్ ట్రావెల్ చేసి వస్తారో వాళ్ళ నుంచే వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకోసమే కొన్ని చర్యలు ఏవైతే ఉంటాయో ఎయిర్పోర్ట్ దగ్గర మనం సర్వేలెన్స్ సిస్టమ్ డైరెక్టర్ గారు చెప్పినట్లు ఆ సర్వేలెన్స్ సిస్టమ్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసి ఆల్రెడీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఎవరన్నా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఈ కంట్రీస్కే వచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, ఎందుకంటే చెప్పలేం ట్రావెలింగ్లో కూడా ఎవరిదన్నా వీళ్ళతో కాంటాక్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది కనుక వాళ్ళు అటువంటి వాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ కనిపించినట్లయితే మీ దగ్గరకున్న సెంటర్లో వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. పరీక్షలు చేయించుకున్నట్లయితే అటువంటిది ఇంకా దానికి కూడా నిర్ధారిస్తానికి కొన్ని వేరే రకమైన రియేజెంట్స్ కూడా అవసరం ఉన్నాయి. అవి కూడా ఆర్డర్ చేయమని గౌరవ మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే కొందరికి ఒక పర్టికులర్ జీన్ ఎస్ జీన్ అని ఉంటుంది, అది ఉండకపోవడం అన్నట్లయితే టెస్ట్లో ఇమీడియట్గా మనము ఇవి
ఫర్దర్గా వీటిని జీనోమ్ సీక్వెన్సింగ్ చేసడానికి పంపించడానికి ఈజీగా ఒక సర్వలెన్స్ మెకానిజంలో మనకు తోడ్పడుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మేము ఈ ఏవైతే చర్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. కానీ ముఖ్యంగా అల్టిమేట్లీ ఇది ఎవరికన్నా వైరస్ సోకాలంటే ఆటోమేటిక్గా ఏదైతే మొదటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామో అంటే శుభ్రత కానివ్వండి, డిస్టెన్స్ పాటించడము, ప్లస్ ముఖ్యంగా మాస్క్. చాలామందికి ఏమైందంటే ఒక భావన ఏమొచ్చిందంటే లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి కేసులు పెరగడం లేదు, మరణాలు తగ్గినాయి, ప్రతిదినం చూస్తే ఒక 100-150 కేసుల కంటే రావడం లేదు అన్న ఆలోచనతో ఏమనుకుంటున్నారంటే ఇక ఆల్మోస్ట్ కోవిడ్ కనుమరుగైపోయింది, మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలే అవసరం లేదని అనుకుంటున్నారా? తప్పది. కోవిడ్ ప్రభావం తగ్గింది కానీ మనకు కోవిడ్ నుంచి కంప్లీట్ విముక్తి కాలేదు. అందుకోసము తప్పకుండా మనము ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో తూచా తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి తీసుకున్నట్లయితే ఈవెన్ ఒమిక్రాన్ రేపు ఎక్కడికేరో మన భారతదేశానికి ఎంటర్ అయినా, మన సొసైటీలో మనకు తెలంగాణలోకి ఎంటర్ అయినా కానీ అది సోకే ఆస్కారం తక్కువ ఉంటుంది, ఓ లిమిటెడ్ ఎఫెక్టే ఉంటుంది. కానీ మనం ఎవరం కూడా ఈ పెద్ద పెద్ద గ్యాదరింగ్లో పార్టిసిపేట్ చేయడము, తర్వాత ఈ ఏదైతే మాస్కులు ధరించకుండా తిరిగినట్లయితే మాత్రము ఏ ఒమిక్రానే అవసరం లేదు, ఉన్న ఏదైతే డెల్టా వేరియంట్ ఉందో దాని ప్రభావం కూడా సివియర్గా ఉండే ఆస్కారం ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ హాస్పిటల్ ప్రిపరేషన్ ఇవన్నీ సంబంధించినట్లయితే మీ అందరికీ తెలుసు, మనము సెకండ్ వేవ్లోనే చాలా జాగ్రత్తలు తీసుకున్నాము, ఎన్నో సదుపాయాలు క్రియేట్ చేశాము. అదే మాదిరిగా థర్డ్ వేవ్ ప్రిపరేషన్ కూడా ఆ రోజు నుంచే మనం స్టార్ట్ చేశాం. ఈరోజు మనకు రాష్ట్రంలో గవర్నమెంట్ సెక్టర్లోనే 25,000 పడకలు ఆక్సిజన్ సప్లైతో ఉన్నాయి. ఇదే కాకుండా ఒక హైదరాబాద్లో మనము 790 పడకలు ఇంకా వేరే వేరే హాస్పిటల్స్ ఏవైతే మా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ఉన్నాయో ఇవన్నిట్లలో కూడా మనం క్రియేట్ చేసినాం. సో దట్ ఇఫ్ ఎట్ ఆల్ ఒక థర్డ్ వేవ్కి ఉంది, లాస్ట్ టైం లాగా సెకండ్ వేవ్లో చూసినట్లు ఇంకా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ అయినా కానీ వాళ్లకు మనము తగు ట్రీట్మెంట్ ఇస్తానికి, ఎటువంటి అసౌకర్యములు కలవకుండా ట్రీట్మెంట్ ఇస్తానికి గవర్నమెంట్ సెక్టర్లో అన్ని ఏర్పాట్లు చేశాము. వీటికి అవసరం ఉన్న మందులే కానివ్వండి, పరికరాలే కానివ్వండి, లైక్ వెంటిలేటర్స్, మానిటర్స్ ఇవన్నీ కూడా సమకూర్చుకున్నాం. సో ఆ యాంగిల్లో స్టేట్ గవర్నమెంటు ఈజ్ ఫుల్లీ ప్రిపేర్డ్. దాంట్లో ఎవరు కూడా భయాందోళన చేయవలసిన అవసరం లేదు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి తీసుకున్నట్లయితే 100% మనం ఒక థర్డ్ వేవ్ రాకుండా దాన్ని కాపాడుకోగలుగుతాము. అండ్ ఈవెన్ ఇటువంటి కొత్త వేరియంట్స్ అన్నవి ఒక వైరస్లో అది న్యాచురల్ స్వభావం, అది ఆటోమేటిక్ మారుతూనే ఉంటుంది వైరస్. కానీ ఇందులో ఏంటంటే పర్టికులర్గా చాలా వేరియంట్స్ ఒక 30 దాకా మ్యూటేషన్స్ అయినాయి. దానివల్ల ఎక్కువ ప్రభావం ఉండొచ్చు అని సైంటిస్టులు అనుకుంటున్నారు. అది ఇంకా నిర్ధారణ కాలేదు. బట్ అన్ని చర్యలు మనమైతే ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో గవర్నమెంట్ పరంగా, వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకోవాలనో అవన్నీ మేము తీసుకున్నాం. ప్రజల్లాగా మీరేవైతే మీ సైడ్ కేర్ తీసుకోవాలనో సేఫ్టీ మెజర్స్ ఏవైతే మేము రిపీటెడ్గా చెప్తున్నామో అవి తీసుకున్నట్లయితే మనకు ఎవరికి కూడా ఎటువంటి ముప్పు ఉండదు.